షర్మిల తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చేవారు. ఇప్పుడు కవిత తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్యాకేజ్ స్టార్లు కనుక. మన శాంతి సభ టీవీ 9 14 గంటలు లైవ్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. December 5th ఏబిఎన్ ఎప్పుడూ లైవ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎందుకో మానేశాడు. రాధాకృష్ణ ఆ TV5 నాయుడా ఆయన దోచుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఆంధ్రాని టీటీడీ చైర్మన్గా, టీడీపీ లీడర్ కనుక. ప్రవీణ్ పగడాలని ఘోరంగా చంపేశారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. డిబేట్కి రమ్మంటే చంద్రబాబు రాడు. చంద్రబాబు మనుషులు ఎవరు రారు. అరే ఒక డీజీపీ రారా నీకు దమ్ముంటే. పోనీ ఆ ఎస్పీ ఉన్నాడు రా, 1 అవర్ డిబేట్ పెట్టు, 30 ఛానల్ లైవ్ ఇయ్యు, నేను నా రుజువులు చూపిస్తాను, నీ నువ్వు రుజువులు చూపించు. మన చంద్రబాబు అంటాడు తాగుకుంటూ ఆయన వచ్చి 12 గంటలు పడిపోయాడట. తాగుకుంటూ 12 గంటలు ఎవడైనా పడిపోతాడా? తాగినోడు ఒకసారి పడిపోతాడు. ఈయన చంద్రబాబు ఆవిడకైనా పోసాడా? తాగుకుంటూ పడిపోవడానికి వెనకాతలు వెళ్ళి మీడియా ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల ముఖం చూపించారా? ముక్కు చూపించారా? కళ్ళు చూపించారా? నోరు చూపించారా? ఇలాంటి ఎదవ మాట్లాడితే గుండె ఆగి సస్తారు గాడిదిల్లారా. దమ్ముంటే మొన్న అంటాడు చంద్రబాబు నాయుడు అందరూ రుజువులు అయిన తర్వాత నోరు మూసారట. దమ్ముంటారా? నువ్వు నా 30 సంవత్సరాల శిష్యుడు కదా, లేదా నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను రా, డిబేట్లో కూర్చో. నీకు 75 సంవత్సరాలు, నాకు 62. నువ్వే భాషలో మాట్లాడతావు? హిందీలో డిబేట్ చేస్తావా? ఒడియాలో చేస్తావా? తెలుగులో చేస్తావా? ఇంగ్లీష్లో చేస్తావా? మలయాళంలో చేస్తావా? తమిళ్లో చేస్తావా? రా. ఇష్టం వచ్చినట్టు వాగుతావు ఎందుకు? పిచ్చివాగుడు. నోరుందని, నీ ఛానళ్ళు ఉన్నాయని నీ డబ్బా ఎందుకు కొట్టుకుంటావు? నోర్మి. పిచ్చివాగుడు మాను. నువ్వు బీజేపీతో పొత్తులు కొట్టుకుంటే ఏంటి నాకేటి? నువ్వేం పేగలవు? ఏం చేయగలవు? ఒక్క ప్రార్థన చేశానంటే రాజశేఖర్ రెడ్డిలాగా నువ్వు కూడా ముక్కలు అయిపోతావు యాక్సిడెంట్ అయ్యి. ఏం వాగుతున్నా? ప్రజలు నిరుద్యోగులకి 3000 4000 ఇస్తానన్నా ఇవ్వు. మహిళలకి 2500 ఇస్తానన్నా ఇవ్వు. ఇంటింటికి 15,000 ఇస్తాను. ఇదిగో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. నీ ఎమ్మెల్యేలు పిచ్చి కుక్కల్లా తిరిగారు కదా, ఇప్పుడు ఇవ్వు. అది రోజు జగన్ తిడతాం. ఆ జగన్ 5 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన ఏం తక్కువ చదవలేదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ. అది జగన్ పాలన బాగలేదు, నేను చేసి చూపిస్తా. మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్. ఏం సృష్టి? ఏం సృష్టిస్తున్నావు? అప్పులు సృష్టిస్తున్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవ్వలేదు, 2-3 లక్షల కోట్లు అప్పు చేసేసావు ఆంధ్రాలోని. ఆంధ్ర తరపున ఆంధ్రాని అమ్మేస్తున్నావు. 17 కాలేజీలు పీపీపీని అమ్మేస్తుంటే కేసేసా. ప్రైవేట్ మెడికల్ కాలేజు 100,000 కోట్లు ఫ్రీగా ఇచ్చేయడానికి నీ బినామీలకి. నోరు మూసుకున్నారు. ప్రపంచంలో బిజీ అయిపోయి 3 నెలలు. పిచ్చివాగుడు వాగితే నీ ఇంటి ముందు వచ్చి ఆ రోజు ఎలా ప్రెస్ మీట్ పెట్టాను అలా పెడతాను, ధర్నా చేస్తా. జగన్కి బుద్ధి లేక జనవరి 9th నేను ఆయన కలుద్దామని ఇంటికి వెళ్తే 2024 జనవరి విజయసాయిరెడ్డి నన్ను హోటల్లో వచ్చి కలిసిన తర్వాత జగన్ నన్ను కలక 30 నిమిషాలు వెయిట్ చేయించి ఆ రోజు మీ మీడియా లైవ్ ఇచ్చింది. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అవు జగన్ అని చెప్పించి వచ్చా. 16 నెలల క్రిందట గుర్తుందా? మీరందరూ బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అవలా. రేవంత్ రెడ్డికి 2-3 నెలలు టైం ఇస్తున్నాను. మరొకసారి ఎంపీ మల్లు రవి గారు అడిగారు కనుక యుద్ధం ఆరంభించానా? యుద్ధం ఆరంభించానా? బీ కేర్ఫుల్.
ట్రంప్కే దిక్కులేదు, మీరంతా బచ్చారు.